మా సభాధ్యక్షుల వారికి, మా శాసనసభాపక్ష నాయకుల వారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా సభలోనే విన్నవించా. సో కాబట్టి నేను ఇక్కడ చెప్పడంలో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు నాకు. మరి డెఫినెట్గా ఇంప్రూవ్ అవ్వాలి, సమావేశాల నెంబర్ ఆఫ్ డేస్ పెరగాలి, అలాగే మరి ఆ క్వాలిటీ ఆఫ్ డిబేట్స్ కూడా తీవ్రంగా భర్తీ చేస్తున్నా. అక్కడే వారానికి 5 రోజులు ఉంటున్నాను. 5 రోజులు కూడా మార్నింగ్ 8:39కి స్టార్ట్ అయితే రాత్రి 10 వరకు, అంటే 13 గంటలు సుమారు ప్రజలతోనే ఉంటున్నా. రకరకాల సమస్యలు, అది డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మరి ఇప్పుడు చెప్పాలి అంటే, మరి గతంలో మనం 4.5 సంవత్సరం 2020 జూన్లో మొదలుపెట్టాం మనం రచ్చబండ. మరి 20 జూన్ నుంచి 4 సంవత్సరాలు కంటిన్యూస్గా. మరి అది అక్కడికి వెళ్ళలేకపోయేవన్న బాధ ఉన్నా, మన పాత్ర ఎంత అని క్వాంటిఫై చేయలేం. కానీ డెఫినెట్గా మన పాత్ర కన్సిడరబుల్ పాత్ర అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం. అంటే ఢిల్లీలో మనం కండక్ట్ చేసిన రచ్చబండ ఈ గెలుపులో, జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ప్రముఖమైన పాత్ర పోషించిందని నేను చెప్పగలను. మరి దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఎలా చెప్పండి? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉంది. ఎలా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎలా అంటే, నీళ్ళు కారుతున్నారు చూసుకోండి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎలా అంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు మన రచ్చబండలో కంటెంట్లని కట్ చేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్ర చేస్తున్నారని చెప్పి నన్ను ప్రథమ ముద్దాయిగా, మిమ్మల్ని 2వ ముద్దాయిగా, టీవీ5ను 3వ ముద్దాయిగా పేర్కొన్నది మన పేర్లే. పలానా చంద్రబాబు నాయుడు నన్ను కూలదోస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని ఏదో అంటాడు కదా, ఈయన దత్తపుత్రుడు, దత్తపుత్రుడు కూలదోస్తున్నాడు అని ఎప్పుడు అనలా. కేవలం మన ముగ్గురినే మరి ఆయన నా ప్రభుత్వం కూలదోస్తున్నారా బాబు అని ఫీల్ అయ్యాడు. అది మనం ఉన్నదన్నట్టు నిజం చెప్పాం మన సమావేశాల ద్వారా. కానీ దీనివల్ల పడిపోద్దు గురువు అని ఫీల్ అయ్యాడు. అవ్వకపోతే నన్ను తీసుకెళ్ళి అంతలా బాధేయాల్సిన పని లేదు. సో డెఫినెట్గా మన పాత్ర రచ్చబండ ద్వారా మనమందరం A1, A2, A3లు పాత్ర అయితే ఇట్ ఈస్ కన్సిడరబుల్. అంటే ఇక్కడ వేస్ట్ అవ్వలేదు. అంటే ఓవరాల్గా నా నియోజకవర్గం అభివృద్ధిలో నేను పెద్దగా పార్టిసిపేట్ చేయలేకపోయినా, రాష్ట్రాన్ని ఒక పెను విపత్తు నుంచి తప్పించటానికి మనం ఇక్కడ చేసిన కృషి వలన అక్కడ లేను అన్న బాధ ఇలా కవర్ అయిపోయిందని చెప్తున్నా. అంతే నాకు అభిప్రాయం. అది పరోక్షంగా రాష్ట్రం మొత్తం, ప్రత్యక్షంగా నా బుజ్జి నియోజకవర్గం వరకు. అది